మహాదేవ చరణో మనసా స్మరామి మహాదేవి చరణో శిరసా నమామి. వాగర్థావివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరంపర. విశ్వావసునామ సంవత్సరంలో ఈ సంవత్సరం మకర రాశి వారికి ఎలా ఉంది, మకర రాశి వారు ఎలాంటి ఫలితాలు చేసుకోవాలి ఈ ప్రయత్నం చూద్దాం. ముందుగా మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, అలాగే శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే ధనిష్ఠ నక్షత్రం 1, 2 పాదాలు ఇవి మకర రాశిలో ఉంటాయి. అలాగే ఈ సంవత్సరం వీరి యొక్క ఆదాయ వ్యయాలు పరిశీలన చేస్తే గనక ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. ఇక్కడ మకర రాశి వారికి ఆదాయానికంటే కూడా వ్యయం ఎక్కువ అన్నమాట వాస్తవం. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఈ వ్యయం శుభ వ్యయంగా మారుతుంది. అంటే ఏదైతే మన ఆదాయానికి మించిన వ్యయం ఉంటుందో అది శుభ వ్యయం కింద మారేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఈ రాశి స్త్రీ పురుషులకి గత కొంతకాలంగా ఏలినాటి శని ప్రభావంతో, సాడేసాత్ శని అంటాం కదా, ఏలినాటి శని ప్రభావంతో అనేక రకాలుగా ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే నిన్నటి దాకా మార్చి 29వ తారీఖు దాకా కుంభంలో శనీశ్వరుడు ఉండడం వల్ల, అంతకుముందు ధనస్సులో, మకరంలో, కుంభంలో ఉండడం వలన మార్చి 29వ తారీఖు నుంచి కుంభం నుంచి వెళ్ళిపోయి మీనంలోకి వచ్చేశారు కదా. అంటే వీళ్ళు పూర్తిగా కూడా ఏలినాటి శనీశ్వరుడి యొక్క ఆ ప్రభావంతో గత కొంతకాలంగా పడుతున్నటువంటి ఇబ్బందుల నుంచి అధిగమించేటువంటి అవకాశం, ఇది ఒక గొప్ప శుభవార్తగా చెప్పవచ్చు. ఏలినాటి శని ప్రభావం పోతుంది కాబట్టి ఇక మిగతా గ్రహాల యొక్క కదలికలు ఎలా ఉన్నాయి వీళ్ళ మీద చూద్దాం. శని యొక్క ఏలినాటి శని దోషం పూర్తిగా తొలగినది. ఇక వీళ్ళు చేపట్టబోయే పనులకి, వీళ్ళు చేసేటువంటి కొంత గొప్ప గొప్ప పనులకి మంచి మంచి అవకాశాలు, అంటే ఇప్పటిదాకా ఎంత కష్టపడ్డా కూడా కొంత అనీజీ కావచ్చు, లేకపోతే వీళ్ళు అనుకున్నటువంటి రేటు రాకపోవడము, లేదా వీళ్ళు అనుకున్నటువంటి ఆ యొక్క కోడ్ని చేయలేకపోవడము, ఏదైనా కావచ్చు. ఇకపై అలాంటి సమస్యలు ఉండవు. గృహంలోనూ పైగా ప్రాముఖ్యత పెరుగుతుంది. లాభదాయకమైన పనులు చేపడతారు, బహుమానాలు పొందుతారు, అప్రయత్న ధన లాభాలు కూడా ఉంటాయి, సెక్యులేషన్ ఉంటుంది. అన్ని వర్గాల వారికి గడిచిన 2 సంవత్సరాల కంటే కూడా ఈ సంవత్సరం విశేషమైనటువంటి బాగా యోగం ఉంటుంది. స్వశక్తి సామర్థ్యం కూడా పెరుగుతుంది. గృహంలో వివాహాది శుభకార్యాలు, లేదంటే కనుక గృహయోగము, ఏదో ఒక గృహంలో శుభకార్యం చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అలాగే గురువు యొక్క ప్రభావితం చేత పుణ్య నదీ స్నానం చేస్తారు. అలాగే వాహన సుఖం కూడా ఉంటుంది. స్త్రీ మూలక ఇబ్బందులు కానీ, స్త్రీతో సఖ్యత కానీ, స్త్రీ పరిచయాలు కూడా మకర రాశి వారికి ఈ సంవత్సరం ఏర్పడబోతుంది. అంటే ఏదైనా ఉద్యోగంలో కానీ, ఎక్కడైనా మీ పై అధికారిని వల్ల కొంత ఇబ్బంది ఉండవచ్చు, ఆవిడ వల్ల మీకు లాభం ఉండవచ్చు. కాబట్టి అక్కడ అనుగుణంగా అక్కడ ఉండేటువంటి పరిసరాలను కూడా అనుకూలంగా కనుక చూసుకొని మీరు ముందుకు వెళితే కనుక చాలా మంచి లాభాలు ఉంటాయి స్త్రీ పూర్వకంగా వచ్చేటువంటి వాటిల్లో. ఇక శని ప్రభావం వలన, అంటే పూర్తిగా తొలగిపోయినప్పటికీ కూడా దాని యొక్క ప్రభావం కొంతకాలం ఉంటుంది. కాబట్టి అనవసరం వాగ్వాదాలు చేయకండి. ముఖ్యంగా ఎవరితోనైనా వాదోపవాదాలకు దిగేటప్పుడు కొంత సర్దుకుపోవడం చాలా వరకు మంచిదిగా మనకు కనిపిస్తుంది. వ్యవహార భీతి కలిగించును. దూర ప్రయాణాలు చేస్తారు. దూర ప్రయాణాలలో మీకు మీ యొక్క వృత్తి రీత్యా కావచ్చు, లేదా ఉద్యోగ రీత్యా కావచ్చు, దూర ప్రయాణాలకు అవకాశం ఉంటుంది. యోగ్యదాయకంగా ఉంటుంది. కానీ దైవానుగ్రహం కూడా సంపూర్ణంగా ఈ సంవత్సరం నుంచి మీకు విశేషమైనటువంటి దైవానుగ్రహం కలుగుతుంది. అలాగే అధికారం కూడా మీకు బాగా ఉంటుంది. ధర్మ కార్యాలు కూడా చేస్తుంటారు. విశేషమైనటువంటి యోగం కూడా ఉంటుంది. అన్ని విధాలా కూడా చాలా విశేషంగా లాభదాయకంగా ఉంటుంది మకర రాశి వారికి. ఇక ఉద్యోగస్తులకు కూడా ఈ సంవత్సరము యోగ్యమైనటువంటి అవకాశం కూడా ఉంటుంది. మీ
ప్రతిభకు తగిన గుర్తింపు ఉంటుంది. గత కొంతకాలం నుంచి మీరు చేస్తున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఉద్యోగ ప్రయత్నాలు ఈ సంవత్సరం మీకు అనుకూలంగా మారుతుంటుంది. యజమానులకు అభిమానం సంపాదించి ఉన్నత స్థాయిలో పొందుతారు. ఆర్థిక ఆదాయం కొరకు మీరు చేసేటువంటి ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతాయి. ఉద్యోగస్తులకు కూడా ఈ సంవత్సరం ప్రమోషన్స్ రావడంతో పాటు మంచి విషయాలలో కూడా మీకంటూ ఒక గుర్తింపు వచ్చేటువంటి అవకాశము ఉంటుంది. ఇక కళారంగంలో ఉన్న వారికి కూడా ఈ సంవత్సరం మీ యొక్క ప్రతిభ విశేషంగా ఉంటుంది. ఆర్థికంగా పుంజుకుంటారు. రాజకీయ విషయాలలో కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. మీ యొక్క పనితీరు వల్ల మిమ్మల్ని మెచ్చి అవార్డులు కావచ్చు, లేదా మంత్రి పదవులు కావచ్చు, లేదా ఏదైనా కార్పొరేషన్ చైర్మన్లు కానీ వచ్చేటువంటి అవకాశం మకర రాశి వారికి ఉంది. విద్యార్థులకు కూడా అనుకూలమైనటువంటి కాలం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా వ్యాపారస్తులకి గత కొంతకాలంగా చేస్తున్నటువంటి పనులలో కొంత ఇబ్బందికర వాతావరణం ఉన్నప్పటికీ కూడా ఈ ఏప్రిల్ మే తర్వాత నుంచి మీకు ఆర్థికంగా కూడా బాగా పుంజుకుంటారు. కాంక్రీట్ రంగంలో ఉన్నవారు, పూల పండ్ల తోటలు పరిశ్రమల్లో ఉన్నవారు, చెరువులు రొయ్యలు చేపల కంపెనీల వారికి అనుకూలంగా ఉంటుంది. అలాగే చిరు వ్యాపారులకు కూడా అనుకూలంగా ఉంటుంది. కిరాణా వ్యాపారుల వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఇనుము అలాగే బిల్డింగ్ రంగాలలో ఉన్న వారికి కూడా ఈ సంవత్సరం విశేషంగా ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రాధిపతి మీకు ఎప్పుడైతే 3వ ఇంట ఉంటాడో, కుంభమీనంలో ఉంటాడో, 3వ ఇంట ఉండడం వల్ల మీరు అనుకున్నటువంటి పనులు చేజిక్కించుకుంటారు. ఏదైనా కాంట్రాక్ట్ రంగంలో కూడా మీరు వాటిని చేజిక్కించుకునే అవకాశం కూడా ఉంటుంది. విద్యార్థులు కూడా చదువు మీద బాగా దృష్టి పెట్టండి. అనవసరమైనటువంటి విషయాల మీద దృష్టి పెట్టి మీరు డబ్బును పోగొట్టుకోవద్దు. ముఖ్యంగా కొన్ని బెట్టింగ్ యాప్ల విషయంలో మీరు కొంత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా జూదం విషయంలో ఏదైనా పేకాట కావచ్చు, మందుకు సంబంధించి కానీ గంజాయి డ్రగ్స్ విషయాలలో కూడా విద్యార్థులే కాదు మకర రాశి వారు కూడా ఉండాలి. ఎందుకంటే శని ప్రభావం ఇంకా పూర్తిగా తొలగిపోనప్పటికీ కూడా ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మకర రాశిలో ఉండేటువంటి మహిళలకు ఈ సంవత్సరం యోగ్యమైన కాలమని చెప్పవచ్చు. ఆనంద అభివృద్ధిదాయకంగా ఉంటుంది. గృహంలో పనులు చేపడతారు. అనుకున్న పనులన్నీ కూడా పూర్తి చేస్తుంటారు. ఓవరాల్గా మకర రాశి వారికి కనుక మనం పరిశీలన చేస్తే గత 2.5 సంవత్సరాల కంటే కూడా ఈ సంవత్సరం లాభదాయకంగా ఉంటుంది. కొత్త